భూతగ్రామః స ఏవాయం భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వసః పార్థ రాత్ర్యాగమే వసః పార్థ ప్రభవత్యహరాగమే. ప్రభవత్యహరాగమే. వెరీ గుడ్ అండి. మీకు ఇప్పుడు చదువుతున్న కొద్దీ చూడకుండా చదవడం వచ్చేస్తుందా? ఒక 4 సార్లు చదివిన తర్వాత అంటే ఒకవేళ వచ్చినా గుర్తుండదు సార్, అప్పుడు కూడా వచ్చినా కనిపిస్తుంది కానీ ఇంకా అది గుర్తు ఉండదు మళ్ళీ నెక్స్ట్ చెప్పాలంటే. ఓకే ఓకే అండి విజయ్ గారు. ఎనీహౌ గుడ్. సో ఇప్పుడు అందరూ ఒక 2 నిమిషాలు చదవండి మంచిగా శ్రద్ధగా. తర్వాత మీరు చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం దీని మీనింగ్ చూద్దాం. సరే చూడండి 13 శబ్దాల్లో మళ్ళీ అర్జున్ని ఉద్బోధించేటువంటి శబ్దం ఏదుందండి? పార్థ. పార్థ. పార్థ అంటే అర్థం ఏంటి మీకేమన్నా తెలుసా? అర్జునుడికి ఇంకొక పేరు పృథ్వీ. ఓ పృథ్వీ కుమార. భూ పృథ్వీ కుమారుడు కాబట్టి పార్థ. ఓకే, దీంట్లో 2 ధాతువులు ఉన్నాయండి. ఏంటి ఆ ధాతువులు అంటే 2 కాదు 3 వస్తాయి. ప్రభవతి. ప్రభవతి అంటే ఉత్పన్నం అవ్వటం. భవతి అంటే ఉండుట. ప్రభవతి అంటే ఉద్భించడం. తర్వాత ప్రలీయతే అంటే లయమైపోవటం. ప్రలీయతే అంటే లయమైపోవటం. తర్వాత భూత్వా భూత్వా అంటే పుట్టడం అనే మీనింగ్ లో, మళ్ళీ మళ్ళీ పుట్టడం అనే మీనింగ్ లో భూత్వా భూత్వా ప్రలీయతే ప్రభవతి. ఇకపోతే కామన్ గా 2 శబ్దాలు మనకి తెలిసినవి ఉన్నాయి. రాత్రి తర్వాత అహ. రాత్రి ఆగమే హరాగమే. అహరాగమే. అహరాగమే అంటే అహహ ఆగమే అహరాగమే విసర్గ సంధి. సో చూడండి, సో చాలా శబ్దాలు మనకు తెలిసినవి ఉన్నాయి కాబట్టి చాలా ఈజీగా అర్థమవుతుంది. మొన్నటి రోజున ఏ విషయం అయితే చెప్పుకున్నామో అదే విషయానికి కంటిన్యూషన్ గా ఈ రోజు కూడాను దానికి కలుపుకుంటూ పోతే ఏ విధంగా అయితే ఆ రోజు చెప్పారో, పగటిపూల బ్రహ్మకాలంలో కొన్ని పుడతాయి, అవి రాత్రి అయ్యే టైంకి అవ్యక్తం అవుతాయి. ఏవైతే రాత్రి పూట అవ్యక్తం అవుతాయో అవి పగిలి పూట, రాత్రి పూట ఏవైతే వస్తాయో అవి పగిలి పూట అవ్యక్తం అవుతాయి. సో అనుకుంటూ ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్ళాం కదా, కుదురుతాయండి. అద్భుతంగా ఉంది చూడండి. పార్థ అర్జున సహ ఏవ పూర్వంగా ఉన్నటువంటి అయం ఈ భూతగ్రామ ప్రాణి సమూహము అంటే ఈ జన సమూహమే భూత్వా భూత్వా మళ్ళీ మళ్ళీ పుట్టి రాత్రి ఆగమే బ్రహ్మ యొక్క రాత్రి అయినప్పుడు ప్రలీయతే లయమవుతుంది. అంటే ఏ విధంగా అయితే ఈ ప్రాణ సమూహం అంటే ఈ రోజు దుకాణము ఎలాగా ఉందో నిన్నటి దుకాణం కూడా అలానే ఉంది, రేపు కూడా దుకాణం అలానే ఉంటుంది. నిన్నటి రోజున ఏ విధంగా అయితే వాళ్ళు ఉదయం పూట వచ్చి దుకాణం ఓపెన్ చేసుకొని అన్ని సామాను బయట పెట్టుకుంటారో ప్రాతకాలం యందు, మళ్ళీ రాత్రి అయ్యేటప్పుడు ఏ విధంగా అయితే అన్ని సామాన్ లోపల పెట్టుకొని క్లోజ్ చేస్తారు, అదే విధంగా ఈ ప్రాణి సమూహం కూడా జన సమూహం కూడాను పగటి పూట అయిందంటే వాళ్ళ కర్తవ్యాల ద్వారా వాళ్ళు బయటకు వచ్చేస్తారు. రాత్రి అయ్యే కొంది వాళ్ళు మళ్ళీ అవ్యక్తం అవుతారు. ఇప్పుడు రాత్రి 10-11 తర్వాత రోడ్ల మీద ఎవరు కనిపించరు. ఎందుకు కనిపించరు అంటే వాళ్ళ పని అయిపోయింది, వాళ్ళ డ్యూటీ కాదు. కానీ కొంతమంది కనిపిస్తారు. ఎవరు కనిపిస్తారు? ఎవరైతే నైట్ డ్యూటీ చేసే వాళ్ళు ఉంటారో, సెక్యూరిటీ గార్డ్స్, లేకపోతే రోడ్స్ క్లీనింగ్ చేసేటువంటి వాళ్ళు, ఎవరైతే కర్మచారులు ఉంటారో వాళ్ళంతా రాత్రిపూట కనిపించే వాళ్ళు రాత్రిపూట కనిపిస్తారు. సో ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ లో అన్నట్టు. కానీ ఇంతకు ముందు ఎలా ఉండేది? రాత్రి అంటే అందరూ ప్యాకప్ అయిపోతారు ఇండ్లకి, ఇంకా ఎటువంటి బయట కనిపించేటువంటిది ఉండదు అన్నట్టు. అదే అయినటువంటి కాన్సెప్ట్ ని ఇక్కడ చెప్తున్నారు. చూడండి మళ్ళీ అహరాగమే బ్రహ్మ యొక్క పగులైనప్పుడు అవశః తమ తమ కర్మలకు అధీనమై ప్రభవతి ఉత్పన్నమవుతుంది. సో ఈ రోజు రాత్రి కంప్లీట్ అయిపోయిందంటే మళ్ళీ రేపు ఉదయం పూటన మళ్ళీ వాళ్ళు లేచి ఏ విధంగా అయితే బ్రహ్మ యొక్క పగటి పూట వస్తుందో అహరాగమే అహహ ఆగమే అహరాగమే అంటే పగటి పూట రావటము వస్తుంది. అవశః అంటే తమ తమ కర్మల యొక్క అధీనమై ఉండి వాళ్ళు తప్పనిసరిగా మళ్ళీ ప్రభవతి అంటే ఉత్పన్నమవుతారు. వాళ్ళ యొక్క కర్మల ద్వారా వాళ్ళందరూ కూడా ఉత్పన్నమవుతారు అని చెప్తుంది అన్నట్టు.
కర్మ యొక్క అధీనం ద్వారా వాళ్ళది ఉత్పన్నం అవుతుంది అని చెప్పే మీనింగ్ ఇది చెప్పారు అన్నట్టు. సో ఇదండి ఈ యొక్క శ్లోకానికి అర్థం. సో నేను అనుకుంటాను మీ అందరికీ అర్థమైందని. ఇప్పుడు హరే కృష్ణ సార్. హరే కృష్ణ గారు చెప్తున్నారు, పార్థ ఈ భూత ప్రాణులని వాటి కర్మానుసారం పగటి పూట ఉత్పన్నమై రాత్రి పూట లీనమవుతున్నాయి. ఇదంతా మళ్ళీ పగటి కాలం ప్రారంభం అవగానే వాటి కర్మానుసారం ఉత్పన్నం అవుతున్నాయి, మళ్ళీ రాత్రి కాగానే లీనం అవుతున్నాయి అని చెప్తున్నారు. ఓకే అండి, వెరీ గుడ్. నెక్స్ట్ లక్ష్మి గారు, శ్రీలక్ష్మి గారు. హరే కృష్ణ. శ్రీ గురుభ్యో నమః. బ్రహ్మకాలమునందు పగటి పూట జీవులు ఉత్పన్నమవుతాయండి, రాత్రి అందు లీనమైపోతాయి. 48వ శ్లోకం దగ్గర నుంచి యోగ బేసుడు ఉంది. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనుంజయ సిద్ధ సిద్ధ్యో సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే. సమత్వం యోగ ఉచ్యతే అని యోగ గురించి చెప్పారు అక్కడ. అదే విధంగా యోగ కర్మసు కౌశలం అని 50వ శ్లోకంలో చెప్పబడింది. సో ఈ విధంగా కౌశలం అంటే ఏంటి, కర్మల యొక్క కౌశలమే యోగం అని చెప్పటం. యోగ కర్మసు కౌశలం, కర్మల యందు ఉండేటువంటి కౌశలమే. అంటే మనం చేసేటువంటి కర్మల యందు ఏ కౌశలము ఉంటుందో దాన్ని యోగ అంటారు. యోగం అంటే సాక్షాత్తు ఒక ఏమంటాం మనం పరిపూర్ణత ప్రాప్తించడం. అందుకే భగవద్గీతలో కూడా ఏంటి 3 రకాల యోగాల గురించి చెప్తారు. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞాన యోగము. మా కాన్సెప్ట్ కూడా మేబీ మీకు తెలిసి ఉండొచ్చు. సో ఈ విధంగా భగవద్గీతలో చాలా విషయాలు, ఎప్పుడెప్పుడు ఎవరిని ఏ విధంగా ట్రీట్ చేయాలి, ఇది కౌన్సిలింగ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అయినటువంటి పుస్తకం. అదే విధంగా మనం మన ప్రతి ఒక్కళ్ళు చదివే విధానాన్ని బట్టి ఎవరు ఏ విధంగా దీన్ని చదువుతారో ఆ విధంగా అది వాళ్ళకి వ్యక్తం అవుతుంది. సో ఆ కాన్సెప్ట్ ని మంచిగా చెప్పారు శ్రీలక్ష్మి గారు అని. ఓకే అండి, నెక్స్ట్ ఇంకెవరైనా చదువుతారా చెప్తారా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే అడగండి, లేకపోతే మనం నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. ఓకే, వెరీ గుడ్. చూడండి ఎవరు చదువుతారు నెక్స్ట్ శ్లోకం? సార్ నేను చదువుతాను సార్. ఎవరు? సాయి మహేశ్వరి చదువుతుందా? ఓకే అమ్మా, నీకు ఛాన్స్. చూడు, శ్రద్ధగా వినాలి. ఫస్ట్ నేను పదవి భాగం చేసి ఎన్ని పదాలు ఉన్నాయో చెప్తాను, ఆ పదాలని శ్రద్ధగా నువ్వు వినాలి, ఆ తర్వాత చదవాలి. మిగతా అందరు కూడా చూస్తారు. పరహ తస్మాత్తు బహవః అన్యః. నువ్వు ఇప్పుడు చదవద్దు, జస్ట్ విను. అవ్యక్తః అవ్యక్తాత్ సనాతనః యః సః సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి అని దగ్గర 4 4 8 8 ఒక 7 15 శబ్దాలు ఉన్నాయి. ఆ 15 శబ్దాలు 15 పదాల్లో చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏంటి? ఇక్కడ ఒక పెద్దమైనటువంటి గొప్పనైనటువంటి శ్రేష్టమైనటువంటి పదం ఏదైతే ఉందో అది సనాతన అనే పదం. సనాతన. ఓకే. పరహ తస్మాత్తు భావః అన్యః అవ్యక్తః అవ్యక్తాత్ సనాతనః యః సః సర్వేషు భూతేషు నత్స్యత్సు న వినత్స్యతి అని ఈ యొక్క శ్లోకంలోని పదాలు. ఇప్పుడు సాయి మహేశ్వరి నువ్వు చదువమ్మా, నేను చదువుతాను. ఇంకొకసారి. పరస్తస్మాత్ భావోన్యో అవ్యక్తో వ్యక్తాత్ సనాతనః యః సః సర్వేషు భూతేషు నత్స్యత్సు న వినశ్యతి. ఓకే అమ్మా, 2 నిమిషాలు అందరూ శ్రద్ధగా చదవండి. ఆ తర్వాత ఈ శ్లోకం యొక్క మీనింగ్ చూసేసి మనం ముందుకెళ్దాం. చూద్దాం ఒక్కసారి. ఝాన్సీ గారు, నేను ఇప్పుడు పెట్టిన పిక్ పెట్టారా గ్రూప్ లో? చూడలేదు, పెడతాను. ఓకే, పర్లేదు, పెట్టండి దానితో ఒకసారి. సో ఈ శ్లోకంలో ఏం చెప్పబడుతుంది అంటే, ఏది శాశ్వతంగా ఉంటుందో,
అది ఎప్పటికీ ఉంటుంది. అది ఎప్పటికీ ఎన్ని నశించినప్పటికీ కూడాను అది నశించదు. సామాన్యమైనటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నశిస్తాయి. అవి ఏంటివి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, పరహో తస్మాతు భావః అన్యః అవ్యక్తః అవ్యక్తాత్ సనాతనః యః సహ సర్వేషు భూషేషు నశ్యత్సు న వినశ్యతి. తు అంటే కాని, తస్మాత్ అవ్యక్తాత్ అంటే ప్రజాపతి నిద్ర రూపమైన అవ్యక్తము కంటే ఏదైతే అవ్యక్తం ఉందో అదంతా కూడాను, ఇకపోతే పర వేరైన, అన్యః మరొక, అవ్యక్త ఇంద్రియ అగోచరము అయినటువంటి, సనాతన అనాది నుండి ఉండేటువంటి, యహ ఏ, భావ బ్రహ్మస్వరూపము, సహ అది, సర్వేషు భూతేషు సమస్త భూతాలు, నశ్యత్సు వినిష్టమైపోయినప్పటికీ నష్టమైపోయినప్పటికీ కూడాను, నా వినశ్యతి వినాశనము పొందదు. సో సామాన్యం ఈ మిగతా అన్ని కూడాను అవ్యక్తం అనేటువంటి ఈ వేటికైతే మనం ఒక కాన్సెప్ట్ చెప్పేసుకొని ఇప్పుడు దాకా చెప్తూ ఉన్నామో మొదటి శ్లోకం నుంచి, అవన్నీ నశించిపోయినప్పటికీ కూడాను సనాతనము ఎప్పటికి ఉండేటువంటి ఏదైతే ఒక భావ బ్రహ్మస్వరూపం అనేటువంటి ఒక విషయం ఉందో అది ఎప్పటికీ కూడాను ఎన్ని నశించిపోయినట్టు అంటే అన్ని సర్వేషు భూతేషు నశ్యత్సు అంటే అన్ని భూతాలు నశించినప్పటికీ కూడాను ఇవి నశించదు, ఆ బ్రహ్మస్వరూపం అనేది నశించదు అని ఈ శ్లోకంలో అక్షర బ్రహ్మ యొక్క స్వరూపాన్ని మొదటి శ్లోకం 19వ శ్లోకంలోనూ కూడాను ఈ శ్లోకంలో కూడాను ఈ రెండు శ్లోకాల్లో అక్షర బ్రహ్మ యొక్క స్వరూపం అనేది ఏంటనేది చెప్తున్నారు. అక్కడ ముందు శ్లోకంలో ఏం చెప్పారు, ఏ విధంగా అయితే బ్రహ్మ యొక్క పగటవుతుందో ముందు పుట్టినటువంటివి బ్రహ్మ యొక్క రాత్రి అయిపోయిన వెంటనే ఉదయం పుట్టినటువంటివన్నీ కూడాను లయమైపోతాయి. అదే విధంగా అవి మళ్ళీ నెక్స్ట్ రోజు ఉదయం పూట మళ్ళీ ఉదయం సూర్యోదయం అవ్వగానే మళ్ళీ అవన్నీ వికసిస్తాయి, అంటే పుడతాయి, ఉత్పన్నమవుతాయి. అక్కడ బ్రహ్మ యొక్క తత్వాన్ని గురించి చెప్పారు. అదే విధంగా ఇక్కడ ఇంకా సాక్షాత్ ఏం చెప్తున్నారంటే, మిగతా ఇవన్నీ ఏవైతే వస్తూ ఉంటాయో పోతూ ఉంటాయో ఇవన్నీ కామన్ గా నడుస్తూనే ఉంటాయి, కానీ బ్రహ్మతత్వం బ్రహ్మస్వరూపం అనేది ఏదైతే ఉందో అది శాశ్వతము, సనాతనము, అది దాని యొక్క పరంపర నడుస్తూనే ఉంటుంది అని చెప్పే యొక్క మీనింగ్ లో ఈ యొక్క భావం ఉందన్నట్టు. సో ఒక్కసారి ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి బుక్ లో ఏదైతే మీనింగ్ ఉందో అది చదువుతాను. ఆ తర్వాత నేను పిక్ ఏదైతే మీకు గ్రూప్ లో పంపించాను అది కూడా ఒకసారి చూడండి. ప్రజాపతి నిద్రావస్థ అయిన అవ్యక్తం కంటే వేరైనది, చక్షురాది ఇంద్రియాలకి అగోచరమైనది, స్వతంత్రమైనది అయినా ఈ ఏ చేతన బ్రహ్మస్వరూపం కలదో అది స్థావర జంగమాదులైన సర్వభూతాలు నశించినా కూడా నశించదు అని చెప్పటమే. అంటే ఏదైతే ఇంద్రియాలకి అగోచరమైనటువంటిది స్వతంత్రమైనటువంటి బ్రహ్మ స్వరూపం ఏదైతే ఉందో అది నశించదు, ఎప్పటికీ నశించదు అని చెప్పడమే ఈ శ్లోకం యొక్క భావం. సరేనండి, అర్థమైందా? అర్థమైతే ఒక ఇద్దరు ఎవరైనా శ్లోకం మీనింగ్ చెప్పండి. సరేనండి. సో ఇకపోతే మీరు ఆ పిక్ లో ఉన్న కాన్సెప్ట్ ఒకసారి చదవండి. అక్కడ కూడా చాలా అద్భుతంగా ఒక కాన్సెప్ట్ ని చెప్పారు. ఆధ్యాత్మిక ధామం అని, దానికి మనకి 4 భాగాలు ఉంటే ఆధ్యాత్మిక ధామానికి 3 భాగాలు ఇచ్చారు, భౌతిక లోకానికి 1 భాగం ఇచ్చారు, 4 భాగాలు. ఆ విధంగా అక్కడ చెప్పారు. ఈ విషయాన్ని 10వ అధ్యాయం 42వ శ్లోకంలో చెప్పారని చాలా స్పష్టంగా అక్కడ మనకి చెప్పబడుతుంది. సో ఆ విషయాన్ని కూడా మీరు ఒకసారి చదివారంటే మీకు చాలా ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. పెద్దలకి మీరు తర్వాత మీ పిల్లలకి ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఒకసారి మళ్ళీ విశ్లేషణ చేసి వాళ్ళతో పాటు చర్చించారంటే ఇంకా అద్భుతంగా అర్థమవుతుంది. సో ఇది అండి ఓవరాల్ గా ఈ రోజున మనం 2 శ్లోకాలు 19, 20 శ్లోకాలు మనం చర్చించుకున్నాము. సో ఈ శ్లోకాలు మళ్ళీ మీరు బాగా శ్రద్ధగా చదవండి, అర్థాన్ని కూడా అర్థం చేసుకొని ఆవలింపు చేసుకొని మీరు మీ జీవితంలోకి అన్వయం చేసుకొని ముందు నడవాలని కోరుకుంటున్నాను. ఇంకెవరికైనా ఏదైనా సందేహాలు ఉంటే అడగొచ్చు. హరే కృష్ణ సార్. సో ఇక్కడ మనం తినే తిండి ద్వారా శక్తి వస్తుంది. శక్తికి ప్రతిరూపం ఎవరండి? పార్వతీదేవి గారు. శక్తి పీఠాలు అంటాం కదా. అవును సార్. 18 శక్తి పీఠాలు ఏదో ఉంటాయి, అవునా?
అష్టాదశ అవును సార్. అష్టాదశ శక్తి పీఠాలు. అష్టాదశ, అదే అష్టాదశ అంటే 18 శక్తి పీఠాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు. సో సాక్షాత్ ఇక్కడ శివపార్వతులు గారు ఆ దేవుళ్ళు ఇద్దరు కూడాను వాళ్ళు సాక్షాత్ స్వరూపం ఉండదు, వాళ్ళ యొక్క ప్రతిరూపాలు ఉంటాయి. లింగోద్భవము, అదే విధంగా శక్తి పీఠము. సో ఈ విధంగా అన్నం తిన్న తర్వాత మనకి శక్తి కావాలి. ఆ శక్తికి స్వరూపమైనటువంటి వాళ్ళు ఎవరైతే పార్వతీదేవి గారు, ఆవిడ్ని స్మరించటము, ఆవిడ్ని స్మరిస్తూ భోజనం చేయాలి. తర్వాత చేసే ముందు కూడాను శాంతపరచాలి మన మనసుని. మనం అన్నిటిని, ఎన్నో ఉద్విగ్నతలు ఉంటాయి, సంవేగాలు ఉంటాయి, మానసిక బాధలు ఉంటాయి, వాటన్నిటిని కూడా పక్కన పెట్టి మనము ఏ విధంగా తింటున్నామనేది దాని మీదే ప్రభావం ఉంటుందండి. మనం ఎంత తిన్నామనే దాని మీద ప్రభావం ఉండదు. సో ఆ విధంగా తినే విధానం ఎలా ఉంటుంది, అదే విధంగా ఆ పంట రైతు పండించే అతను, తర్వాత దాన్ని మన ఇంటి దాకా తెచ్చే వాళ్ళు, తర్వాత తెచ్చిన తర్వాత వండే వాళ్ళు, వండిన తర్వాత వడ్డించే వాళ్ళ వరకు కూడాను ఎవరెవరి ఫీలింగ్స్ దాని మీద ఉంటుందో అవన్నీ కూడాను మనం తిన్న తర్వాత మనలోకి వస్తాయి అని చెప్పడానికి ఈ సన్యాసి గారిది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. సో అందుకోసం తినక ముందు మీరు ఈ 3 శ్లోకాలు, ఒక శాంతి మంత్రాన్ని మీరు మీ పిల్లలకి బోధించాలి. ఈ రోజు కాన్సెప్ట్ ఇది. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః అహం వైశ్వానరో భూత్వా అన్నపూర్ణే సదాపూర్ణే, తర్వాత ఓం సహనావవతు సహనౌ భునక్తు. సో వీటిని 4 మీరు రాసి పెట్టుకోండి. సో వాటిని మీరు ప్రతిరోజు అన్నం చదవక ముందు మీరు రికార్డింగ్ చేసుకొని, కనీసం మీరు చెప్పకపోయినా కూడాను మీరు రికార్డింగ్ చేసుకొని తినక ముందు ఆ రికార్డింగ్ ఓపెన్ చేసి పెట్టుకోండి. సో ఆటోమేటెడ్ గా చాలా మంచిది అవుతుంది. తినే ముందు మనల్ని మనం శాంతపరుచుకొని ఆ తినే వస్తువుల్ని ఆస్వాదిస్తూ తినాలి. ఇన్ జనరల్ గా ఇప్పుడు కాలంలో మనం ఫోన్స్ చూస్తూ, టీవీలు చూస్తూ తింటూ ఉంటాము. సో అలా కాకుండా కొంచెం అన్ని అవాయిడ్ చేసేసి ప్రశాంతంగా అన్ని మంచిగా సమకూర్చుకొని ఆస్వాదిస్తూ భోజనం చేస్తే దాని యొక్క ఇది టేస్టే వేరుంటుంది, ఆ రుచే వేరుంటుంది. అదే అండి. సో అది ఈ రోజు యొక్క క్లాసు. రేపటి రోజున మళ్ళీ మనం చూద్దాం. మిగతా ఏంటనేది మళ్ళీ రేపు చెప్తాను. చెప్పండి రేణుకా గారు. సో ఇంకోటి కూడా ఒక ఎగ్జాంపుల్ ఎలానే ఉంటుంది. ఏ విధంగా అంటే, యజ్ఞం చేయడానికి ఊరు బయటన ఒక మంచి పెద్ద సెట్టింగ్ వేసుకొని యజ్ఞం చేయడానికి అంతా చేస్తూ ఉంటారు. అందరూ ఊర్లో వాళ్ళంతా వెళ్తారు. ఒక పిల్లవాడు మాత్రం యజ్ఞం ఎందుకు చేస్తారంటే వర్షం పడటం కోసం చేస్తారు. అందరూ మామూలుగా వెళ్ళిపోతారు. ఒక్కడే ఒక పిల్లవాడు గొడుగు తీసుకొని వెళ్తాడు. ఎలా నువ్వు గొడుగు తెచ్చావంటే, మీరు యజ్ఞం చేస్తున్నారు కదా, యజ్ఞం చేస్తే వర్షం పడుతుంది కదా, వర్షం పడితే తడిసిపోతాం కదా, తడిసిపోకుండా ఉండటానికి గొడుగు తీసుకెళ్తున్నాను. సో అందరూ అన్ని చూసి అరే నవ్వేస్తారు అన్నట్టు. అతని యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, అతనికి ఉన్నటువంటి విశ్వాసం, ఆత్మవిశ్వాసం. యజ్ఞం చేస్తే వర్షం పడుతుంది, వర్షం పడితే నేను తడుస్తాను, నేను తడవకుండా ఉండాలంటే నాతో గొడుగు కావాలి అని అతను ఒక్కడే గొడుగు తీసుకొస్తాడు. మిగతా వాళ్ళు ఎవరు గొడుగు తీసుకొని రారు. సో అంటే కనీసం కొంతన్నా మనం విశ్వాసం పెట్టామంటే ఆటోమేటెడ్ గా దాని యొక్క ప్రతిఫలం మనకు వస్తుంది. అందుకోసమే కదా ఏమంటాం, తదాస్తు దేవతలు ఉంటారో లేదో తెలియదు, కానీ మనం అనుకునేటువంటి ప్రతి క్షణం మనం ఒక మంచి పాజిటివ్ యాటిట్యూడ్ లోనే మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనకి అంత మంచిగా ఉంటుంది. అంటే సకారాత్మకం ఇది చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు